ఒక సుందరమైన గ్రామం, ఆకుపచ్చ పొలాలు, సాంప్రదాయ గృహాలు. రాము అనే రైతు తన క్షేత్రంలో ఏడ్లు, నేల దున్నే పరికరంతో పనిచేస్తున్నాడు. ఒక వృద్ధుడు గ్రామ ద్వారానికి చేరుకుంటాడు. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తారు. వృద్ధుడు రాముకు ఒక మాయా ఆవును అందిస్తాడు. ఆవును తీసుకోవడంపై రాము సందేహంలో పడతాడు. రాము ఆనందంగా ఆవును తన ఇంటికి తీసుకెళ్తాడు. మాయా ఆవు అమితమైన పాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. రాము ఆ పాలను గ్రామ మార్కెట్లో విక్రయించడం ప్రారంభిస్తాడు. రాము సంపన్నుడవుతాడు. అతని జీవనశైలి మెరుగవుతుంది. గ్రామస్తులు రాము అకస్మాత్తుగా ధనికుడవడాన్ని చూసి అసూయపడతారు. ఓ పొరుగువాడు కపటంతో రామును కలుస్తాడు. ఆవు ప్రమాదకరమని, దాన్ని వదిలేయాలని రామును పొరుగువాడు నమ్మిస్తాడు. రాము ఆవుపై సందేహపడతాడు. రాము గ్రామంలోని ఒక తెలివైన వృద్ధుణ్ణి సంప్రదిస్తాడు. వృద్ధుడు ఆవును పరీక్షించాలని రాముకు సలహా ఇస్తాడు. రాము మాయా ఆవును పరీక్షించేందుకు ఒక పద్ధతి అనుసరిస్తాడు. రాము ఆవు వద్ద ఒక బంగారు పెట్టెను ఉంచుతాడు. ఆవు ఆ బంగారు పెట్టెను పక్కకు నెట్టి తన స్థానంలో నిలబడుతుంది. ఆవు నిజంగా మంచిదని, మాయా శక్తి కలదని రాముకు అర్థమవుతుంది. పొరుగువాడు రాత్రివేళ ఆవును దొంగిలించేందుకు ప్రయత్నిస్తాడు. ఆవు ప్రమాదాన్ని గమనించి దొంగ చేతిలో చిక్కకుండా పారిపోతుంది. గ్రామస్తులు దొంగను పట్టుకుని గ్రామ కేంద్రానికి తీసుకెళ్తారు. రాము దొంగను ఎదిరిస్తాడు. దొంగ తన అసూయను అంగీకరిస్తాడు. రాము అతనిని క్షమించి మంచితనం ప్రదర్శిస్తాడు. మాయా ఆవు తిరిగి ఇంటికి వస్తుంది. రాము గ్రామంలోని గొప్ప వ్యక్తిగా మారతాడు. రాము మాయా ఆవుతో ఆనందంగా జీవనం సాగిస్తాడు. మాయా ఆవు ముదురుతూనే ఉంది. రాము దాన్ని వదిలిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని గ్రహిస్తాడు. మాయా ఆవు మాయమైపోయి గ్రామానికి మంచితనం, తెలివితేటల శక్తిని అందజేస్తుంది. Please subscribe to our channel.